కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఆరోపణలను మంత్రి హరీష్ రావు ఖండించారు. సీఎం కేసీఆర్ పట్టుదల, కృషితో రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడంతో నిధులు ఆదా అయ్యాయని తెలిపారు. రిజర్వాయర్ల సామర్థ్యాన్ని 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచుకుని సకాలంలో పూర్తి చేసుకున్నామన్నారు. ఇక కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయ్యే నాటికి వాటి అంచనా వ్యయం 10 అంతలకు పెరిగిందని లెక్కలతో సహా సభ ముందుంచారు హరీష్ రావు. కాళేశ్వరంపై భట్టి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష, భట్టి గారు కూడా స్లీపింగ్ రిమార్క్స్ కొన్ని చేసే ప్రయత్నం చేసిండ్రు. వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడతారు. మీరు ప్రాజెక్టు వ్యయం పెరిగింది అని ఒక స్లీపింగ్ రిమార్క్స్ చేస్తున్నారు. అది చాలా తప్పు. నిజానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృషితో, వారి యొక్క పట్టుదలతో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం మనం పెంచుకోకుండా తక్కువ ఖర్చులు, అతి తక్కువ వ్యయం పెరిగి ఇవాళ ప్రాజెక్టు పూర్తి చేసుకున్న రాష్ట్రంలో ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి. అధ్యక్ష, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, భట్టి గారు రాసుకుంటే రాసుకోండి, లేదంటే కాగితం పంపిస్తా చదువుకోండి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు 122 కోట్లతో స్టార్ట్ చేసిండ్రు. అది పూర్తయింది 1183 కోట్లు, 10 అంతలు పెరిగింది. అధ్యక్ష, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 40 కోట్లతో స్టార్ట్ అయింది, పూర్తయ్యేసరికి 4300 కోట్లయింది. జూరాల ప్రాజెక్టు 70 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసిండ్రు, పూర్తయ్యే వరకు 1815 కోట్ల రూపాయలైంది. పులిచెంతల ప్రాజెక్టు 565 కోట్లతో స్టార్ట్ చేసిండ్రు, 1816 కోట్లయింది. సింగూరు ప్రాజెక్టు 29 కోట్లతో స్టార్ట్ అయింది, పూర్తయ్యే వరకు 170 కోట్లయింది. మరి ఇవన్నీ ఎట్లా పెరిగినాయి చెప్తారా? దీనికి సమాధానం. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో మన ఖర్చు పెరగలే. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఇవాళ అధ్యక్ష తెలుసుకోవాల్సింది ఏంటంటే, భట్టి గారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముందు ప్రాణహిత చేవేళ్లకు వాళ్ళు ఇచ్చింది 16,000 కోట్లకు జీవో ఇచ్చిండ్రు. పనులు ప్రారంభం కాకముందే 16,000 32,000 కోట్లకు జీవో ఇచ్చిండ్రు. 32ను 38 చేసిండ్రు. 2013లో మన సెంట్రల్ వాటర్ కమిషన్కు 48,000 కోట్లకు ప్రతిపాదన పంపిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 16,000 నుంచి 48,000 కోట్లకు పెంచిండ్రు, 3 అంతలు పెంచిండ్రు. చేసిన పని 5 పైసలు, పెంచింది 3 అంతలు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ సోయితోని, తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ రిజర్వాయర్ల సామర్థ్యం ఆనాడు 16 టీఎంసీలు ఉంటే 141 టీఎంసీలకు రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకున్నాం. 18 లక్షల ఎకరాలు, ఆ రోజు కేవలం 16 లక్షల ఎకరాలు ఉంటే 35 లక్షలు కొత్త ఆయకట్టు ప్లస్ స్థిరీకరణ కలిపి 35 లక్షల ఎకరాలకు సామర్థ్యానికి కాళేశ్వరం ప్రాజెక్టు మనం పెంచుకోవడం జరిగింది. నిజానికి కొంతమంది తెలిసి తెలవక కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు వృధా అయినాయి మాట్లాడతారు. వృధా కాదు, ఆదా అయినాయి. నిజంగా ముఖ్యమంత్రి గారు అంత పట్టుబట్టి అంత వేగంగా ప్రాజెక్టు పూర్తి చేసి ఉండకపోతే ఇంకా 1,00,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుండే ఇలా కాళేశ్వరం పూర్తి చేయాలంటే. మీరు పెంచినట్టు నాగార్జున సాగర్కో, పులిచెంతలకో, సింగూరుకో, శ్రీరామ్ సాగర్కు పెరిగినట్టు 10 అంతలు ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుండే. ఎందుకంటే అధ్యక్ష, ఆనాడు కాళేశ్వరం స్టార్ట్ చేసిన నాడు స్టీల్ ధర 38,000 రూపాయలు ఉండే. ఇవాళ స్టీల్ ధర అధ్యక్ష 71,000 రూపాయలు అయింది. డబుల్ ఎక్కడి 3 అంతలు, డబుల్ 38,000 రూపాయలు ఉన్న స్టీల్ ధర ఇవాళ 71,000 రూపాయలు అయింది. ఒకవేళ ఇవాళనే ఆ ప్రాజెక్ట్ కట్టాలంటే మరి ఆ స్టీల్ ఇవాళ 71,000 కొంటే ప్రాజెక్ట్ కాస్ట్ రెట్టింపు కాదా అధ్యక్ష? డీజిల్ ధర ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాడు డీజిల్ ధర 55 రూపాయలు ఉంటే ఇవాళ 100 రూపాయలు అయింది. అధ్యక్ష, ఆ రోజు ప్రాజెక్టు కట్టినాడు 5 లక్షలకు 6 లక్షలకు మనం భూమి సేకరించినాం. ఇవాళ తెలంగాణలో ఎక్కడి పోయినా 20 లక్షలకు 30 లక్షలకు ఎకరానికి భూమి దొరకని పరిస్థితి వచ్చింది. భూసేకరణ 3 అంతలు పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, స్టీల్ ధర పెరిగింది, సిమెంట్ ధర పెరిగింది. అంటే అత్యంత వేగంగా ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం వల్ల తెలంగాణ ప్రజల యొక్క ధనం ఆదా అయిందనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాలి. కొంతమంది తెలియక ఓ స్లీపింగ్ రిమార్క్స్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. దాన్ని ఇప్పటికైనా విత్డ్రా చేసుకుంటే మంచిది అనేది నేను తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఇవాళ కాళేశ్వరం వల్ల దుర్వినియోగం కాదు అధ్యక్ష, ఇవాళ సద్వినియోగం అయింది. సత్వరమే ఫలితాలు అందడం వల్ల రైతుల ఆదాయం ఇవాళ పెరిగింది.
రైతుల ఆదాయం పెరగడం వల్ల మన రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది. మన రాష్ట్ర జిఎస్డిపి పెరగడం వల్ల మన ప్రజల యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం పెరిగింది. ఇది మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణ. అధ్యక్ష, పండిన పంటే సాక్ష్యం కదా. ఇవాళ తెలంగాణలో పరిస్థితి ఏంది? ఒకనాడు ఈ తెలంగాణ బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అని మాట్లాడిన తెలంగాణలో ఇవాళ పరిస్థితి ఏంది? వరి నాట్లు వేయాలంటే బెంగాల్కి వెళ్ళి కూలీలు వస్తున్నారు. సంచులు లేపాలంటే బీహార్కి వెళ్ళి అమాలి వస్తేనే కాంటా అవుతుంది, లారీ ఎక్కుతుంది, రైస్ మిల్లో దిగుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ సాధించినటువంటి విజయం అనేది గౌరవ సభ్యులు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష.